వాళ్ళకి మన జాతకంలో డేట్ డిసైడ్ చేసుకున్నాం. 8వ తారీఖు అని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. అయితే 7వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల టైంలో అమ్మవారు ఊరేగింపుంటుంది. ఈ సంవత్సరం మన బొమ్మలు తీస్తే కొత్త బొమ్మలు ఎందుకంటే ఈ బొమ్మలు అన్నిటి పాలైపోయి వర్షాలు తడిసిపోతూ ఉంటాయి కదా, అందుకని ప్రతి సంవత్సరం కూడా బొమ్మలు మారుస్తూ ఉంటాం. 8వ సంవత్సరంలో 7వ సంవత్సరంలో ఊరేగింపు జరుగుతుంది. బొమ్మలు చేసిన తర్వాత మధ్య అలంకరణ ఉంటుంది. తెల్లవారు 4 గంటలకి అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు ప్రత్యేకమైన అభిషేకాలు అయిన తర్వాత ప్రత్యేక వాళ్ళు వచ్చిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించి పట్టు వస్త్రాలు అమ్మవారికి కట్టి వాళ్ళు చేసిన తర్వాత భక్తులు యథావిధిగా దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం నక్షత్రహారాలు ఉంటాయి. సాయంత్రం యథావిధిగా మన కుంకుమండి వచ్చే టయానికి సోమవారం రిసీవ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీరు దర్శనం చేసుకుని యథావిధిగా మొదలు తీసుకురావడం భక్తులు దర్శనం జరుగుతుంది. 8వ తారీఖు మార్చి రోజు మంచిగా బాగుంది, చాలా బాగుంది. ఆదివారం रूपाभ्याम या देवी सर्वमंगला एचम प्रणाम पंचम सर्वोदयम विलम यशोदेवा तारा भक्तदेवा विद्या भक्तदेव भक्तदेवा लक्ष्मीपति देवभाभ्य सची पुरंद्राभ्यम मंगली नमस्कारनिच अंतदेशाभ्यम श्री सीतारामभ्यम सर्वेभ्यो महाजनेभ्यो ओम सर्वभूतप्रणाम श्रद्धानोदेशभ्यम पराक्रमः विजयम सहायम सदाम हिदाय సోమవారం దగ్గర వేసేసి అమ్మవారి దగ్గర వేసి ఎవరి స్థానంలో వెళ్ళిపోతే శ్రీరస్తు శుభమస్తు అభిమస్తు. జయ లక్ష్మీ జయ జయ లక్ష్మి. శ్రీ దినానమ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళ జాతర లగ్నపతి మహోత్సవం స్వస్థ శ్రీ విశ్వావసరామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొనరాసం కృష్ణపక్షం తేదీ 8/3/2026 పంచమి అనగా ఆదివారం శ్రీ దినానమ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం జరుపుటకు యాగంటి వంశస్థులు పెద్ద సమక్షంలో శుభముహూర్తం నిర్ణయించినారు. ఓం